వీటిని ఫూల్ మకానా అంటారు. ఇవి తెలుగులో తామర గింజలు అంటారు. తామర గింజలను ఇట్లా బట్టీలో వేసి వేయించితే ఇలా మనకు ప్యాలల టైపు ఇట్లా వైట్గా వస్తాయి. ఇవి ఎక్కువగా నార్త్ సైడ్ యూజ్ చేస్తారు. ఫూల్ మకానా పప్పు, ఫూల్ మకానా దాల్ అని, ఫూల్ మకానా ఖీర్ అని, ఇంకా ఫూల్ మకానా అది మసాలా కర్రీ చేస్తారు. ఇట్లా వీటిని మంచిగా ఇట్లా వేపుకొని కూడా తింటారు. పొద్దున టిఫిన్స్ లాగా, సాయంత్రం స్నాక్స్ లాగా కూడా తినొచ్చును. ఇంకా రాత్రికి కూడా వీటిని పాలల్లో వేసుకొని అయినా, లేకపోతే పాలు తాగిన తర్వాత అయినా వీటిని తినొచ్చు. మనకు నిద్రలేమి ఉంటుంది కదా, నిద్ర సరిగా పట్టకపోతే వీటిని రాత్రిపూట పాలు తాగి వీటిని తింటే మంచి నిద్ర వస్తుంది. ఇంకా ఇవి మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా మనకు చాలా దూరం ఉంచుతాయి. బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా మనకు వెయిట్ లాస్ కూడా అవుతుంది ఇవి డైలీ మనం ఉపయోగిస్తే. ఇంకా ఫ్యాటీ లివర్ కూడా తగ్గిపోతుంది, యూరిక్ యాసిడ్ తగ్గిపోతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. వీటిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి దేనికి వీటిని యూజ్ చేస్తున్నామో తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని దానికి సరిపడినట్టుగా మనము వీటిని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీటిని ఫ్రై చేసే విధానం చూపిస్తున్నాను. ఫస్ట్ వీటిని కొంచెము ఉత్తగా అట్లనే స్టవ్ పైన రోస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఎక్కువ మట్టుకు నెయ్యి వేసి రోజు ఫ్రై చేస్తే చాలా టేస్టీగా బాగుంటాయి. కాబట్టి కొంచెం నెయ్యి వేసి, దానికి సరిపడా నెయ్యి వేసి మళ్ళీ వాటిని కొంచెం రోస్ట్ చేసి దానిపైన ఉప్పు, మిరియాల పొడి జల్లుకొని తినాలి. తింటే చాలా బాగుంటాయి. మంచిగా క్రంచీగా, క్రిస్పీగా చాలా సూపర్గా ఉంటాయి. ఇవి పిల్లలు, పెద్దలు, ఏజ్ అయిన వాళ్ళు అందరూ తినవచ్చును, అందరూ వాడుకోవచ్చును. కాకపోతే గర్భిణీ స్త్రీలు వాళ్ళ డాక్టర్ సలహా ప్రకారం తినాలి. ఎందుకంటే ఇది కొంచెం వెయిట్ లాస్ అవన్నీ ఉంటాయి కదా, బేబీ పైన ఎఫెక్ట్స్ ఇస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి కామెంట్స్